గత 5 సంవత్సరాలుగా అనేక సందర్భాలుగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా భూముల చుట్టూతా జరుగుతున్నటువంటి అక్రమాల మీద పదే పదే మేము మాట్లాడటం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులకి అనేక మందికి తెలుసు, 2023 మార్చి నెలలో 3-5 తారీఖుల మధ్య ఇదే వేదికగా భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడం, దానికి ముందు కొన్ని రోజుల ముందు విశాఖ ఇండస్ట్రియల్ సమిట్ చేసి దానిలో ఎంఓయూలు కుదుర్చుకున్నాము, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి అని పవర్ ప్రాజెక్ట్స్కి సంబంధించినటువంటి అంశాల్లో ఈ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించింది, ఏ విధంగా లక్షల ఎకరాలు, ఆ రోజు మీకు పత్ర సహిత ఆధారాలతోటి దాదాపు ఒక 4 లక్షల ఎకరాల వరకు భూ సంతర్పణ పవర్ ప్రాజెక్టుల పేరున జరుగుతూ ఉంది అనేటటువంటి దాన్ని ఆ రోజు వెలుగులోకి తేవడం జరిగింది. ముఖ్యంగా షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, ఇండోసోల్ అనేటటువంటి కంపెనీలు, విశ్వేశ్వర రెడ్డి గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆత్మీయులు. ఆ రోజునే ఈ అంశాన్ని వెలుగులోకి తేవడం జరిగింది. ఒక్కసారి మీరు కనుక గమనించినట్లయితే గడిచిన 6 నెలల్లో ముఖ్యంగా ఎన్నికలకి 2 నెలలు 3 నెలలు ముందు నుంచే ఏదైతే మేము ఆరోపణ చేశామో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, ఇండోసోల్కి సంబంధించి పవర్ ప్రాజెక్ట్కి సంబంధించి భూ సంతర్పణ ఏ విధంగా జరుగుతుంది, అక్రమంగా జరుగుతుంది, అటవీ భూములు, రెవెన్యూ భూములు, అన్ని రకాల భూములు ఏ విధంగా దోచేస్తున్నారు అనేటటువంటి అంశాన్ని ఏదైతే మేము ఆ రోజు జీవోలతో సహా ఎంఓయూలు, జీవోలు, మీరందరూ కూడా ఆ రోజు గుర్తు తెచ్చుకుంటే ఒకసారి ఎంఓయూలు ఎంటర్ అవ్వడానికి ముందే జీవోలు ఇచ్చినటువంటి ఘనత, ల్యాండ్స్ ఏ విధంగా కట్టబెట్టాలి, భూములు ఏ విధంగా కట్టబెట్టాలని ఆ రోజు ఇదే విశాఖపట్నం సాక్షిగా మేము బహిర్గతపరచడం జరిగింది. ఇవాళ అదంతా అక్షర సత్యమై వాస్తవానికి ప్రతిరూపంగా ఇవాళ నిలబడుతుంది వాళ్ళ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు. ఒక్కసారి గమనించినట్లయితే మిత్రులారా, ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉందంటే జగన్ అస్మదీయుల భూదాహం, వనరుల దోపిడీ రాష్ట్ర భవిష్యత్తుకి అవరోధంగా మారింది, ప్రజల జీవితాలకి శరాఘాతంగా మారింది. ఒకవైపు ప్రాజెక్టుల రూపాన ఇలా విద్యుత్ ప్రాజెక్టులని, రకరకాల పారిశ్రామిక వాడలని అస్మదీయ కంపెనీలకి వారికి సామర్థ్యం లేకపోయినా, పెట్టుబడి సామర్థ్యం లేకపోయినా, ఆయా రంగాల్లో అనుభవం లేకపోయినా కానీ లక్షలాది ఎకరాలు కట్టబెట్టినటువంటి తీరు ఒకవైపు కనపడతా ఉంటే, రెండో వైపు రాష్ట్రం మొత్తం చెప్పక్కర్లేదు, ఈ విశాఖపట్నం, ఒక్కసారి ఈ విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ఇక్కడ జరుగుతున్నటువంటి భూదందా కానీ, ఏ విధంగా భూ కబ్జాదారులు రెచ్చిపోయి విశాఖపట్నం మీద గెద్దల్లాగా పేదలు, బడుగు వర్గాల వీళ్ళు వాళ్ళని కాదు, పారిశ్రామికవేత్తలు లేకపోతే ఉన్నత వర్గ అన్ని రకాల వర్గాలకి సంబంధించిన భూములు చివరికి డీ పట్టా భూములు వరకు ఏ విధంగా కబ్జా చేశారు, ఏ విధంగా కొట్టేశారు, ఏ విధంగా అధికారికంగా బదలాయించుకునేదానికి ఈ యొక్క ప్రభుత్వం యొక్క కనుసన్నల్లో నడిచేటటువంటి వైకాపా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా వ్యవహరించారు మీ అందరికీ కూడా కళ్ళకి కట్టినట్టు ఇక్కడ జరిగిన దాష్టికాలు మీ అందరికీ తెలిసిందే. గడిచిన 5 సంవత్సరాలు ఒకసారి వెలిసి చూస్తే ఈ యొక్క భూ దోపిడీ, వనరుల దోపిడీని చూసినట్లయితే 2 రకాలుగా, ముందు ప్రాజెక్టుల పేరిట ఏదైతే చెప్పానో పవర్ ప్రాజెక్టుల పేరిట, వివిధ రకాల పారిశ్రామిక వాళ్ళ పేరిట అస్మదీయులకు భూములు కట్టబెట్టేటటువంటి ప్రయత్నం ఏ విధంగా జరిగిందో ఒక అంశం అయితే, ప్రజలకి సంబంధించినటువంటి ఆస్తులు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు, భవనాలు ఏ విధంగా కబ్జా కోరల్లోకి చిక్కుకొని విలవిలలాడారో ప్రజలందరికీ కూడా తెలిసిందే. అయితే గడిచిన 4-5 సంవత్సరాల నుంచి ఈ అంశాలన్నీ చెప్తానే ఉన్నారు, ఈ అంశాలన్నీ ప్రజలకి వెలుగులోకి తీసుకొని వస్తూనే ఉన్నారు. ఇవాళ ప్రత్యేకంగా ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందనంటే, జూన్ 4వ తారీఖు ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుంది అనే సంకేతాలు సుస్పష్టంగా ఉన్న నేపథ్యంలో, మేము కూడా భాగస్వామ్యంగా ఎన్డీఏలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక్కసారి రాబోయే ప్రభుత్వానికి ఈ యొక్క భూములకి సంబంధించిన భూముల మాట జరిగినటువంటి అవినీతిని ఒకసారి గుర్తు చేసి రాబోయే ప్రభుత్వం ఏ విధంగా ఈ యొక్క అక్రమాల మీద విచారణ జరిపి దోషుల్ని శిక్షించాలి అనేటటువంటి ఒక విన్నపం ఒక్కసారి మరొకసారి రాష్ట్రంలో జరిగినటువంటి ఈ భూదాష్టికాలు
విశాఖపట్నం ఉత్తరాంధ్రలో జరిగినటువంటి భూ సంతర్పణలు లేకపోతే భూ కబ్జాలకి సంబంధించినటువంటి అంశాల్లో వెలుగు చూసినటువంటి కొన్ని ఉదంతాలు. ఎన్నికల వరకు జరిగిన తంతు ఒక అంశం అయితే, ఎన్నికల్లో ఎవరైతే చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళ్తున్నామో వారి తనయుడి పేరే వాళ్ళ డి పట్టా భూముల్లోకి విశాఖపట్నానికి సంబంధించిన అంశాల్లో రావటం. రాబోయే ప్రభుత్వం ఏదైతే ఉందో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఈ భూ సంతర్పణలు, భూ అక్రమాలు, భూ కబ్జాలు ఏ విధంగా ఎవరెవరైతే చేశారో వాళ్ళందరినీ చట్టరీత్యా విచారణ చేసి శిక్షార్హులైనటువంటి వారికి అందరికీ శిక్ష ఇచ్చి ఎవరైతే ఆ భూములు కోల్పోయినటువంటి అభాగ్యులు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేయాల్సినటువంటి పరిస్థితి రాబోయే ప్రభుత్వం మీద ఉంది అనేటటువంటి అంశాన్ని, దానికి భారతీయ జనతా పార్టీ కూడా భాగస్వామ్యపక్షంగా ఉన్న క్రమంలో ఈ అంశాలన్నీ గతంలో మేము వెలుగెత్తినటువంటి అంశాలకు సంబంధించి మా యొక్క ప్రయత్నం కూడా రాబోయే ప్రభుత్వంలో చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా పవర్ ప్రాజెక్టుల పేరిట రాష్ట్రంలో జగన్ అస్మదీయులు రెచ్చిపోయారండి. ఒక రకంగా చెప్పాలంటే సరే, విశాఖలో జరుగుతున్నటువంటి వ్యవహారాలు వాటికి సంబంధించి రెండో పార్శ్వంలో నేను చెప్తాను. ఇప్పుడు చెప్పేటువంటి ఏ విధంగా పవర్ ప్రాజెక్టుల పేరిట, పారిశ్రామిక వాళ్ళ పేరిట భూముల దోపిడీ జరిగింది ఈ రాష్ట్రంలో, ఎవరు అనేటటువంటి దాన్ని చూస్తే జగన్ అస్మదీయులతోటి కంపెనీలు ఏర్పాటు చేసి, మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, ఇండోసోల్ అనేటటువంటి కంపెనీ పెయిడ్ అప్ క్యాపిటల్ ₹1,00,000, ఆథరైజ్డ్ క్యాపిటల్ ₹10,00,000. వాళ్ళు పెట్టుబడి మేము పెడతామనింది ఈ రాష్ట్రంలో దాదాపు 25,000 కోట్ల రూపాయలు. సోలార్ ప్యానల్ యూనిట్ మేము ఇక్కడ పెడతాము, దానికి దాదాపు ఒక 2.5 లక్షల ఎకరాల దాకా భూమి కావాలని చెప్పి వారు చేసినటువంటి, ప్రభుత్వానికి చేసుకున్నటువంటి విన్నపాలు అన్నింటినీ కూడా మీకు పత్ర సహితంగానే ఆధారాలతో సహా ఏదైతే లాస్ట్ ఇయర్ మార్చి 2023 మార్చిలో ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టి ఆ అంశాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ దాదాపు 4 లక్షల ఎకరాలని రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారంతో జగన్మోహన్ రెడ్డి గారి అస్మదీయులు ద్వారా ఈ దోపిడీకి తెరలేపినటువంటి పరిస్థితి. ఈ అంశంలో ఈ దోచివేయడానికి వారు తయారు చేసుకున్నటువంటి ప్రణాళికలు ఏదైతే సిద్ధం చేసుకున్నారో వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ఒకటి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, రోజు పేపర్స్లో కూడా పత్రికా మాధ్యమాల్లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలు చూస్తూ ఉన్నాం. ఒకటి షిరిడి సాయి ఎలక్ట్రికల్ లిమిట్స్ అనేటటువంటి సంస్థ, అలాగే ఇండో సోలార్ అనేటటువంటి సంస్థ. ఈ రెండు సంస్థలు కూడా రాష్ట్రంలో భూ వనరులు అప్పనంగా అప్పగించేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క పాలనలో అతి తీవ్ర ప్రయత్నం చేశారు, వారికి దోచిపెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వేశ్వర రెడ్డి గారు ఒక రకంగా చెప్పాలంటే కిట్ప్రోకో నడిచింది వాళ్ళిద్దరి మధ్య. మీకు ప్రాజెక్టులు ఇస్తాం, భూములు ఇస్తాం, మీకు కావాల్సినటువంటి ఆదాయ వనరులు ఇస్తాం, మాకేంటి అనేటటువంటి విధంగా గడిచిన 5 సంవత్సరాలుగా పాలన జరిగింది. రాష్ట్రంలో జరిగిన ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు ఏదైతే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు కూడా వేలాది కోట్ల రూపాయలు వైకాపా అభ్యర్థులకి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అధినేత విశ్వేశ్వర రెడ్డి గారి దగ్గర నుంచి అందాయి. ఎన్నికలకి 1-2 రోజుల ముందు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ కూడా ఆ సంస్థ మీద జరిగినటువంటి దాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. ఎప్పుడైతే వాళ్ళకి ఈ అంశాలన్నీ వెలుగులోకి వచ్చిన తర్వాత వారి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ కూడా జరిగింది. దానికి సంబంధించినటువంటి వాస్తవాలు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, ఇండోసెల్తో పాటు ఇంకొక కంపెనీ ఉందండి, యాక్సెస్ ఎనర్జీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటటువంటి కంపెనీ, రవికాంత్ రెడ్డి గారు అని చెప్పి. ఈ ఇండోసెల్ కంపెనీలో కూడా ఆయన కూడా భాగస్వామ్యంగా ఉన్నారు. ఈ కంపెనీ ఆగడాలని ప్రశ్నించాం. ఏప్రిల్ 5, 2024 ఎన్నికల ముందు మేము ప్రశ్నించాం. అవకతవకలన్నింటినీ లేవనెత్తిన తర్వాత దాదాపు 794.90 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ ఆ కంపెనీది ఈఆర్సీ రద్దు చేసిందండి. విత్-ఇన్ 1 వీక్ లోపల రద్దు చేసిందండి. ఇది లేటెస్ట్గా ఎన్నికల సమయంలో జరిగింది కాబట్టి ఈ వార్త అంత వెలుగులోకి రానటువంటి పరిస్థితి. ఆ అంశాల మీద ప్రెస్ మీట్ పెట్టి దానిలో ఉన్నటువంటి అవకతవకలు, దానిలో ఏ విధమైనటువంటి అనైతిక విధానాలతోటి కార్యక్రమాలు చేశారో బట్టబయలు చేసిన తర్వాత జరిగినటువంటి బయటికి వచ్చినటువంటి ఈ పరిస్థితి. ఇదే కంపెనీకి రాయలసీమ ప్రాంతంలో వేలాది ఎకరాలు విండ్, సోలార్, హైబ్రిడ్ పవర్ ప్రాజెక్టుల కోసం కట్టబెట్టడానికి అతి తీవ్ర ప్రయత్నం జరిగింది. ఆ ప్రాసెస్ కూడా కొనసాగుతూ ఉంది. ఇవాళ ఆ ప్రాసెస్లో ఈ భూములు వాళ్ళకి అప్పనంగా అప్పజెప్పే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటికే ఇండోసోల్కి సంబంధించి, షిరిడి సాయికి సంబంధించి కర్నూలు, అనంతపూర్, కడప ఈ జిల్లాల్లో దాదాపు 32,000 ఎకరాల భూమిని, ఏదైతే 2.5 లక్షల ఎకరాలు మొత్తం
ఒక ఇండోసోల్కి ఈ కంపెనీలన్నిటికీ 4 లక్షల ఎకరాలు భూ సంతర్పణ జరిగే దానిలో ప్రక్రియ ప్రారంభం చేసి 32,000 ఎకరాల పైచీలుకు భూమిని ఈ 3 జిల్లాల్లో ఇప్పటికే వారికి దారాదత్తం చేశారు. నామమాత్రపు ధరకి 5 లక్షల రూపాయలు. అదే లీజ్ బేస్ అయితే 31,000 అన్నారు. అవుట్ రేట్ సేల్కి తీసుకునేటటువంటి పరిస్థితి. అవుట్ రేట్ సేల్కి 5 లక్షల రూపాయలకి ఆ కంపెనీలు కట్టబెడితే ఆ కంపెనీలు గతంలో కూడా మీకు ఇంటర్నల్ డాక్యుమెంట్స్ వాళ్ళ లెటర్ల రూపంలో 5 లక్షలు కాదు 3 లక్షల రూపాయలకి ఆ భూములు మాకు అప్పచెప్పండి అని ప్రభుత్వాన్ని అభ్యర్థించినటువంటి అంశం. దాన్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చాం ఇంతకుముందు. ఇవాళ ఏ మాత్రం ఏమనో మాటగా ఉన్న 5-3 అయ్యేటటువంటి పరిస్థితి కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రయత్నంలో ఆ దస్తాల్ని అందించేటటువంటి పరిస్థితి. కేవలం ఇండోసోల్ అనేటటువంటి సంస్థ ఏదైతే ప్యానల్స్ తయారు చేసేటటువంటిది, సోలార్ ప్యానల్స్ తయారు చేసేటటువంటి ఉత్పత్తి తయారీ సంస్థను ఏర్పాటు చేస్తున్నాము. క్యాప్టివ్ కన్జంప్షన్ అంటే ఆ సంస్థ సొంత అవసరాలకి వినియోగించుకోవడానికి దాదాపు 7,500 మెగావాట్లు విండ్ సోలార్ పవర్ కావాలని చెప్పి దానికే 2.5 లక్షల ఎకరాల భూమి కావాలనేటటువంటి అడుగులు ముందుకేయటం, దానిలోనే ఇప్పుడు చెప్పిన 32-35 వేల ఎకరాల వరకు దారాదత్తం చేయటం జరిగినటువంటి పరిస్థితి. ఈ రంగంలో ఈ విండ్ అండ్ సోలార్ రంగంలో ఏమాత్రం అనుభవం లేనటువంటి సంస్థలు, పెట్టుబడి సామర్థ్యం లేనటువంటి సంస్థలు ఇంత పెద్ద ఎత్తున ప్రాజెక్టులు కేటాయించడం వెనకాల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ అనుమానాలన్నీ కూడా గతంలో వ్యక్తపరిచినాయి, ఇవాళ వాస్తవం అవుతా ఒకటొకటి మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఒక్కసారి ఎంఓయూలు, ఈ సంస్థలకి సంబంధించిన ఎంఓయూలు, జీవోలు, భూములు వాళ్ళకి సంతర్పణ చేసినటువంటి పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పరిశీలించి ఆడిట్ చేస్తే నిర్గంతపోయేటటువంటి వాస్తవాలు బహిర్గతం అవుతాయి. అదేవిధంగా ఈ సంస్థలకి పెట్టుబడులు ఏ విధంగా వచ్చినాయి, ఈ భూములకి సంబంధించి కానీ ముందు ఈ సంస్థ దాదాపు 1 లక్ష రూపాయలు పెయిడప్ క్యాపిటల్తో ప్రారంభమైన సంస్థ, వాళ్ళ సిస్టర్ కన్సర్న్గా ఉన్నటువంటి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ 500 కోట్ల మించి టర్నోవర్ లేనటువంటి సంస్థ, 500 నుంచి 1000 కోట్లు టర్నోవర్ అఫీషియల్గా వాళ్ళు డిక్లేర్ చేసింది 2021-22 సంవత్సరంలో. ఆ సంస్థ ఇంత పెద్ద పెట్టుబడులు ఇంత ఎక్కడి నుంచి వస్తున్నాయంటే దీనికి మూలం ఎక్కడి నుంచి అంటే మద్యం మాఫియా నుంచి వచ్చినటువంటి వనరులు, ఇసుక మాఫియా నుంచి వచ్చిన వనరులు, దోచేసినటువంటి ఈ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని బదలాయించి సొమ్ము చేసుకున్నటువంటి నిధులు ఇవాళ వీటికి పెట్టుబడిగా పెట్టడం జరిగింది. చాలా ఇది ఇంత పెద్ద ఎత్తున వనరుల దోపిడీ ఒకవైపు జరుగుతూ ఉంటే ఈ ప్రాజెక్టులకి సంబంధించి భవిష్యత్తులో ఈ అనుమతులు ఏవైతే వచ్చినాయో ఈ పవర్ ప్రాజెక్ట్స్కి సంబంధించి వచ్చినటువంటి అనుమతులు లక్షలాది ఎకరాలు ఏవైతే భూములు వీళ్ళ కన్యాక్రాంతం చేస్తున్నారో వీటన్నిటినీ కూడా కలుపుకొని భవిష్యత్తులో అంతర్జాతీయ విపణిలో విదేశీ కంపెనీలకి వాటితోటి బేరం ఆడుకొని ఈ యొక్క కంపెనీ వాల్యుయేషన్స్ని చాలా ఎక్కువగా చూపించు. భూములు ఎప్పుడైతే మీరు ఒకసారి గమనించండి మిత్రులారా, భూములు ఎప్పుడైతే ఇంత లక్షల ఎకరాల్లో 1000 ఎకరాల్లో కట్టబెట్టడం జరిగిందో తక్కువ రేటుకి తక్కువ ధరకి ఆ భూముల్ని లాక్కొని ఇక్కడ ఆ విదేశీ కంపెనీలకి ఈ యొక్క ప్రాజెక్టులు వీళ్ళకి నడిపే సామర్థ్యం లేదు కాబట్టి అమ్మేటప్పుడు ఆ భూముల వాల్యూలు మూల్యాంకనంలో అత్యధికంగా చూపించి వాళ్ళ దగ్గర నుంచి ఆ కంపెనీలని ఆ ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు నమ్ముకొని డబ్బులు లాగేసుకొని అధికారికంగా లాగేసుకునేటటువంటి అతిపెద్ద అవినీతి కుట్ర ఈరోజు స్పష్టంగా ఉంది. కంపెనీ విలువను మూల్యాంకనకి సంబంధించి అతి ఎక్కువ ధరగా చౌకగాతో చేసినటువంటి ఈ లక్షల ఎకరాల భూములు ఏదైతే ఉందో అదే మూలం అవుతుందనేటటువంటి అంశాన్ని గుర్తులో పెట్టుకోవాలి. ఈ మొత్తం అధికారికంగా జే గ్యాంగ్ ఏదైతే ఉందో దోపిడీకి దారులు తెరుచుకునేటటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఈ కంపెనీలకు అమ్మడం ద్వారా. అలాగే జగన్ గారి అస్మదీయులు రాయలసీమ అట్లాగే ఉత్తరాంధ్ర ఈ ప్రాజెక్టులు కేవలం రాయలసీమ, నేను కడప, కర్నూలు, అనంతపూర్ గురించి చెప్పాను, అంతటితో ఆగలేదు. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కూడా దాదాపు మొత్తం ఒక 6,600 మెగావాట్లు హైడల్ పవర్ ప్రాజెక్ట్స్ ఉంటే ఈ ఉత్తరాంధ్రలో కూడా ఒక 3 ప్రాజెక్టులు వాటికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఉన్నమాట మీరందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికలకి 1 సంవత్సరం ముందు నుండి ఈ ప్రాజెక్టుల పేరుతోటి జగన్ అస్మదీయులకి చేసినటువంటి భూ సంతర్పణ ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా, అలాగే ఈ సంవత్సరం ఏదైతే ఉందో దానికి ముందు ఈ ప్రాజెక్టుల అనుమతుల కోసం ఏదైతే
అకృత్యాలు ప్రభుత్వం చేసి వాళ్ళకి కట్టబెట్టిందో వీటన్నిటి నుంచి రాష్ట్రానికి సంబంధించినటువంటి భూవనరులను, అదేవిధంగా విద్యుత్తుకి సంబంధించిన ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఆ వనరులను కూడా రాష్ట్ర సంపద వాటిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాటిని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి భవిష్యత్తులో వచ్చేటటువంటి ప్రభుత్వం మీద ఉంది. సహేతుకమైనటువంటి, న్యాయమైనటువంటి, ధర్మమైనటువంటి విధానాలతోటి రాబోయేటటువంటి కంపెనీలతో పారదర్శకంగా వీటిని రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎవరికో కొంతమంది వ్యక్తులకు దోచిపెట్టేదానికి కాకుండా రాష్ట్ర ప్రజలకి దాని నుంచి మేలు రాష్ట్రానికి జరిగేటటువంటి విధంగా చూడాల్సిన బాధ్యత రాబోయే ప్రభుత్వం మీద ఉంది. దానికి మేము కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. అయితే ఒకవైపు విండ్, సోలార్ ఈ పవర్ ప్రాజెక్టుల ద్వారా దోచేసినటువంటి భూములు ఒకవైపు అయితే, ఇదే పవర్ ప్రాజెక్టుకి సంబంధించి పంపుడు స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. పంపుడు పిఎస్పి అంటారు. వీటికి సంబంధించి కూడా నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ ఏ విధంగా జాతీయ సంస్థ, కేంద్ర ప్రభుత్వ సంస్థని కూడా ఏ విధంగా పక్కదారి మళ్లించి ఆ యొక్క ప్రాజెక్టులు హస్తగతం చేసుకున్నారని గతంలో వివరంగా నేను వివరించడం జరిగింది. ఇవాళ ఇంకొన్ని అంశాలు అందులో కొన్ని అంశాలు వెలుగు. ఇప్పుడు కాకినాడలో వైకాపా అభ్యర్థిగా లోక్సభకు పోటీ చేస్తున్న చలమల చెట్టి సునీల్ గారికి కర్నూలు జిల్లాలో అక్రమంగా హైడ్రో పవర్ ప్రాజెక్టు కేటాయించారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి జేబు సంస్థ అత్యంత విఫలమైనటువంటి సంస్థ మెగా ఇంజనీరింగ్. ఎందుకు విఫలమైన సంస్థ అంటే పోలవరం రివర్స్ టెండరింగ్ అని తీసుకొచ్చి అప్పచెప్పారు. ఈరోజు పోలవరం ఒక అడుగు ముందుకెళ్ళలేదు. వెలుగొండ ప్రాజెక్టు తీసుకెళ్ళి ఆయనకి అప్పచెప్పారు, ఒక్క ఇంచు కూడా ముందుకి జరగలేదు. అలాగే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి ప్రాజెక్టులు అప్పచెప్పారు, ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. ఈ విధంగా రాష్ట్ర వనరులు దోచుకుంటూ విఫలమైనటువంటి సంస్థకి మళ్ళీ ఇంకొక పంపుడు స్టోరేజ్ ప్రాజెక్ట్ని సీలేరు, పోలవరం దగ్గర ఏదైతే కనెక్ట్ అయ్యేటటువంటి సీలేరు దగ్గర పంపుడు స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్ని మెగా ఇంజనీరింగ్ సంస్థకు కట్టబెట్టారు. ఇవాళ ఒక్కసారి మీరు గమనించినట్లయితే మెగా ఇంజనీరింగ్ గానే 2 రోజుల క్రితం మనకు అందరికీ అర్థమయ్యే పరిస్థితి. అమరావతిలో సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో 2019 ముందు సిఆర్డీఏ అక్కడ అభివృద్ధి చేయడానికి ఆ కేబుల్స్ అక్కడ చేసేటటువంటి నిర్మాణానికి ఉపయోగించుకోవాలని తెచ్చినటువంటి దాన్ని అక్రమంగా సిఆర్డీఏ అనుమతులు లేకుండా విశాఖపట్నానికి తరలించారు అని చెప్పేటటువంటి వార్తలు చూసాం. మరి ఇక్కడ ఎక్కడ పెట్టారో, ఏ గోడౌన్లో పెట్టారో, అవి అక్కడి నుంచి ఎక్కడికి అక్రమంగా తరలిపోయి ఆ డబ్బు ఎవరి జేబులోకి వెళ్తుంది అనేటటువంటి అంశం బయటికి రావాలి. ఇవాళ ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చే మధ్యలోనే ఇన్ని రకాల వికృత నీలి నీడల ఈ యొక్క సంస్థల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాను అంటే చాలా దౌర్భాగ్యంగా ఉంది. ఇవాళ ఒక్కసారి మనం చూసినట్లయితే ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ని గత 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి ఒక్కసారి మీరు గనక గమనించినట్లయితే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, కేబుళ్ళు, ఎలక్ట్రానిక్ మీటర్స్ ఏదైతే ఉన్నాయో ఆ మీటర్లు, ఇతర సామాగ్రి ఏదైతే ఉందో మొత్తం కూడా ఆ కంపెనీ నుంచే సప్లై రాష్ట్రం మొత్తానికి కూడా. ఎంత సప్లై చేశారంటే ఇప్పుడు అవసరాలు కాదు, రాబోయే 5 సంవత్సరాలకు కూడా ట్రాన్స్ఫార్మర్లు అతి ఎక్కువ ధరకి. అదేవిధంగా పవర్కి సంబంధించిన పోల్స్ ఇవాళ ప్రసార మాధ్యమాల్లో చూసాం, ఒక్కొక్క పోల్ సైజు దానికి ఉండేటటువంటి విలువ ఎంత అనేది. అదే పోల్స్ని పక్క రాష్ట్రాలతో పోలిస్తే, మహారాష్ట్రతోటి, తెలంగాణతోటి, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే 2 నుంచి 3 రెట్లు అధిక ధరలో ఈ యొక్క సంస్థకి ఒకవైపు భూములతో చేయటం, మరొక వైపు ప్రాజెక్టు రూపాలను సంతర్పణ చేయటం, మరొక వైపు వాటికి కావలసినటువంటి మిగతా మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశాల్లో ఏ విధంగా దోచుకునే విధంగా కట్టబట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జూన్ 4 తర్వాత ఏర్పడేటటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో మెగా ఇంజనీరింగ్, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, ఇండోసోల్, యాక్సెస్ ఎనర్జీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఈ సంస్థలు చేసినటువంటి అక్రమాల మీద వెంటనే ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏదైతే ముందు నేను చెప్పానో దాన్ని ఏర్పాటు చేసి విచారణ జరిపించి అవినీతి అక్రమాల నిజాలను నిగ్గు తేల్చి రాష్ట్రానికి సంబంధించినటువంటి సంపదని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది అనేది తెలియజేస్తూ, ఇంకొక అంశం పవర్కి సంబంధించిందే. రివర్స్ టెండరింగ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి 2019లోకి రాగానే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ రద్దు చేస్తానన్నాడు. రద్దు చేస్తానన్నప్పుడు మీరు ఒక్కసారి కనుక గమనించినట్లయితే దాదాపు కోర్టు నుంచి 8,000 కోట్ల రూపాయలు ఆ సంస్థలకి చెల్లించాలి అని కోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. న్యాయబద్ధంగా 8,000 కోట్లు వాళ్ళకి ఇచ్చేసేయాలి ఆ కంపెనీలకి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఏదైతే పొద్దుందో దాని ప్రకారం.
1600 కోట్ల అవినీతి జరిగింది. దానిలో వాళ్ళకి కోర్టు నుంచి అనుమతి వచ్చినా వాళ్ళని ఏడిపించి ఇవ్వకుండా ఇబ్బంది పెడితే 1600 కోట్ల రూపాయల వరకు దాదాపు సంతర్పణ చేస్తే కానీ ఆ నిధులు విడుదల కాని పరిస్థితి. ఈ అంశాలకి సంబంధించి కూడా ఏ విధంగా పారిశ్రామికవేత్తలు వస్తారు రాష్ట్రానికి, అంశాల మీద కూడా విచారణ జరగాల్సి ఉంది. ఇలా పవర్ ప్రాజెక్టులు, వాటికి చేసినటువంటి భూమి కేటాయింపులు, వాటిపై లాలుచీపడి చేసినటువంటి అవినీతి, ఆ సంస్థలు ఏ సంస్థలు అయితే ఇన్వాల్వ్ అయినా అవి వాటికి వెన్నుదన్నుగా నిలిచినటువంటి అధికారులు. ఎందుకంటే అధికారులు నిలవకుండా ఇవన్నీ సాధ్యపడదు. విద్యుత్ శాఖలో అయితే చాలా తీవ్రమైన నెట్ క్యాప్ నుంచి కానీ, అలాగే విద్యుత్ శాఖలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ, స్పెషల్ సెక్రటరీస్ కానీ అందరూ కూడా బాధ్యులే దీనిలో. వీళ్ళందరి మీద కూడా కఠినమైనటువంటి చర్యలు, వాస్తవాల నిజాలు నీకు తెలిసి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక రకమైనటువంటి అవినీతి అక్రమాలు పవర్ ప్రాజెక్ట్స్ మాటన వీటి మాటన జరిగితే, ఇవాళ విశాఖపట్నం ఎక్కడైతే విశాఖపట్నంలో ఈ యొక్క ప్రెస్ మీట్ జరుగుతుందో, ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి భూ దోపిడీ, భూ కబ్జాలు, అరాచకాల మీద మాట్లాడకుండా ప్రెస్ మీట్ను పూర్తి చేయడం అంటే అది అసంపూర్తి ప్రెస్ మీట్ అయ్యేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కార్యనిర్వాహక రాజధాని అని ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళేటప్పటికి అఫిడవిట్లో వేస్తాడు, ఏ విధమైనటువంటి కార్యనిర్వాహక రాజధాని అటువంటిది ఏమీ లేదు, కొన్ని పరిపాలనకు అవసరమైనటువంటి మేము భవనాలు నిర్మిస్తున్నాము అని చెప్పినటువంటి పరిస్థితి. ఇవాళ ఒకసారి చూస్తే ఋషికొండని బోడిగుండు చేసిన తర్వాత, ఆ క్రమంలో ఆ తర్వాత జరిగినటువంటి ఒక ఉదంతాన్ని ఇక్కడ చూసినట్లయితే, వైకాపాకి సంబంధించిన అధికార పార్టీ స్థానిక ఎంపీ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, నామినేటెడ్ పదవులు ఉన్నవారు, కొంతమంది అధికారులు ఇక్కడ ఉన్నటువంటి గూండాలతోటి కుమ్మక్కయ్యి వైజాగ్లో భూమాఫియాను విచ్చలవిడిగా ప్రోత్సహించారనేటటువంటి ఆరోపణలు బాగా ఎక్కువైనాయి. ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి. వాస్తవానికి గత సంవత్సరంలో నేను పెట్టినటువంటి పవర్ ప్రాజెక్ట్ సంబంధించిన భూ సందర్భనకు సంబంధించి ప్రెస్ మీట్ పెడదామని ఇక్కడికి వచ్చి రాబోయే ప్రభుత్వాన్ని అలర్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తే, అనేక మంది నిన్నటి నుంచి దాదాపు ఒక 10-15 మంది అభాగ్యులు, దౌర్భాగ్యులు, నిర్భాగ్యులు ఏ విధంగా ఈ ప్రభుత్వం దగ్గర నుంచి భూములు కోల్పోయారో వారు వచ్చి వారి ఆవేదన చెప్పిన తర్వాత ఆ అంశాలను ఇక్కడ ప్రస్తావించకుండా ఉండలేనటువంటి పరిస్థితి. ఒక్కసారి చూస్తే ఇక్కడ అధికార పార్టీకి సంబంధించినటువంటి స్థానిక ఎంపీ కానీ, రాజ్యసభలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అట్లాగే నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అధికారులతో కుమ్మక్కయ్యారు. గూండాలని పెట్టుకొని కబ్జాలకి నిలయంగా విశాఖపట్నం ప్రశాంతంగా ఉండే విశాఖపట్నాన్ని కబ్జాలకి సంబంధించి భూముల్ని అన్యాయంగా అక్రమంగా లాగేసుకునే దానికి ఎక్కువగా ప్రోత్సహించారనేటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో వాటికి మూలం ఒకసారి చూస్తే కరోనా సమయంలో అనుకుంటా, నాకు బాగా గుర్తు, ఇక్కడ ఒక వ్యక్తికి సంబంధించినటువంటి భూమి లేకుండా కడప నుంచి కొంతమంది వ్యక్తులు ఇక్కడికి రావటం, బలవంతంగా ఆ భూములు లాక్కోవాలంటే వాళ్ళు ఫైట్ చేసి హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళి వాళ్ళ భూముల్ని వాళ్ళని కాపాడుకున్నటువంటి పరిస్థితి. ఎంతమంది అంత సామర్థ్యం ఉండి పోరాడగలరు? చాలామంది పాపం పేదలు, బడుగులు, వెనకబడినటువంటి వర్గాల ప్రజలు వాళ్ళ యొక్క భూములు కోల్పోతున్న ఒక్క నోరు తెరిచి చెప్పుకోలేనటువంటి అభాగ్యులు ఎంతమంది, ఎన్ని లక్షల మంది, ఎంత వేల మంది ఈ విశాఖపట్నం నుంచి ఉత్తరాంధ్ర వరకు ఉన్నారో అర్థం కానటువంటి పరిస్థితి. ఎవరికి అర్థం కాని మనం కడప నుంచి విశాఖపట్నానికి విమాన సర్వీసు ఎందుకండి? అంత ట్రాఫిక్ కడపకి విశాఖపట్నం మధ్య అంత ట్రాఫిక్ ఏంటి? మీరు భూమి కబ్జాలు చేయడానికి మీకు కావాల్సిన గ్యాంగులు అటు ఇటు ఉదయం సాయంత్రం తిరిగి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళని బెదిరించి వెళ్ళటానికా? మినిమం ఎంత ట్రాఫిక్ అవసరం ఉంది కడపకి విశాఖపట్నానికి అనేటటువంటి మినిమం సెన్స్. ఇవాళ ఒక్కసారి మీరందరూ గమనించండి ప్రజలారా, అలాగే పాత్రికేయ మిత్రులారా, ఋషికొండని బోడిగుండు చేసిన ఉదంతం నుంచి సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి భూములు, చాలా ఖరీదైనటువంటి వాణిజ్య భవనాలు, సముదాయాలు, వ్యాపార కట్టడాలని బెదిరించి చౌకగా వైకాపా నాయకులు కొట్టేశారనేటటువంటి ఆరోపణలు విశాఖ ప్రజల దగ్గర నుంచి ప్రతిరోజు వినపడతా ఉన్నాయి. విశాఖ చుట్టూ చిన్న మధ్య తరగతి కుటుంబాల భూములు కబ్జాలకు గురైపోయాయి. లేకపోతే నామమాత్రపు ధర చెల్లించి వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా ఆ భూములు వైకాపా నాయకులు గుంజుకున్నారని స్థానిక ప్రజలు చెప్తానే ఉన్నారు. ముఖ్యంగా దస్పల్లా భూముల గురించి తెలుసుకున్నాను నేను. దస్పల్లా భూములు
డెవలప్మెంట్ అగ్రిమెంట్, ఎక్కడైనా డెవలప్మెంట్ అగ్రిమెంట్ భూమి ఓనర్ యాజమాన్యుల దగ్గర నుంచి 40 నుంచి 60% వాళ్ళకి వాటా రావటం జరుగుతుంది, మిగతాది డెవలప్ చేసే వాళ్ళకి రావటం జరుగుతుంది. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే 17%. అంటే దాని వెనకాల ఉన్నటువంటి అవినీతి ఏంటి, దాని వెనకాల ఉన్నటువంటి అరాచకం ఏంటి, ఏ విధంగా వాళ్ళని బెదిరించి వాటిని డెవలప్మెంట్కి తీసుకున్నారో ఇక్కడ వైకాపాకి సంబంధించిన స్థానిక ప్రజాప్రతినిధి అందులో ఉన్నాడనేటటువంటి ఆరోపణలు చాలా క్లియర్గా ఉన్నాయి. అలాగే ఈరోజు పేపర్లో చూస్తే 100 కోట్ల విలువైన మాన్సాస్ ట్రస్ట్కి సంబంధించినటువంటి భూముల్ని కొట్టేయటానికి ఏ విధంగా కార్యాచరణ చేశారు, ఇక్కడ మంత్రులు స్థానికంగా ఇక్కడ ఉండేటటువంటి మంత్రులు కానీ అధికారులను ఏ విధంగా వినియోగించుకోవాలన్నారనేటటువంటి అంశం. అలాగే విశాఖపట్నంలో రాష్ట్ర సిఎస్ తనయుడు దాదాపు 800 ఎకరాల డీకే భూముల్ని కొట్టేశారు, డీకే భూముల్ని లాగేశారు అనేటటువంటి ఆరోపణలు ఏవైతే వస్తున్నాయో వాటి మీద విచారణ జరిపించాల్సినటువంటి బాధ్యత ఇవాళ ప్రభుత్వం మీద ఉంది, రాబోయే ప్రభుత్వం మీద ఉంది. గడిచిన కొన్ని నెలలుగా ఈ భూములకి సంబంధించి అనుసంధానం చేసేటటువంటి రిజిస్టర్లు కానీ వెబ్సైట్లు కానీ సక్రమంగా పనిచేయటం లేదు అనేటువంటి ఆరోపణలు మీద సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాటిని అడ్డు పెట్టుకొని ఏ విధంగా ఈ భూమి డీ పట్టా భూములు కొట్టేశారనేటువంటి దాన్ని డీ పట్టా భూముల్ని రెగ్యులరైజ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది, దానికి సంబంధించిన దస్తాలు వస్తున్నాయని తెలిసినటువంటి వాళ్ళు ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారు. ఇక్కడ విశాఖపట్నంలో విశృంఖలంగా ఇన్సైడర్ ట్రేడింగ్ వైకాపా నాయకులు అలాగే ఇటువంటి అధికారులకు సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులతోటి చీఫ్ సెక్రటరీ గారి మీద ఏదైతే ఇప్పుడు ఆరోపణలు వచ్చినాయో వాటికి సంబంధించి కూడా నిజాలు నిగ్గు తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కసారి మీరు గమనించండి ప్రజలారా, ప్రభుత్వ అటవీ భూములు దాటుకొని డీ పట్టా భూముల దగ్గర నుంచి ప్రైవేటు భూములు కట్టడాలు ఎన్ని కబ్జాకు గురైనవి, ఏ భూములు కానీ ఆస్తులు కానీ ఏ విధంగా నామమాత్ర ధరకి బెదిరించి లాగేసుకున్నారనేటటువంటి దానికి ఇది విశాఖలో ఏదైతే నిత్యకృత్యమైందో వైకాపా నాయకులు ఆగడానికి సంబంధించి ప్రజలు ఎంత ఆవేదనతో ఉన్నారనేది అర్థమవుతూ ఉంది. అలాగే సింహాచలం దేవాలయ భూములకి సంబంధించి కూడా చాలా వరకు వాటికి సంబంధించి కూడా అన్యాక్రాంతం అయినటువంటి పరిస్థితి. ఇలా అక్రమంగా భూదోపిడీ చేసి సంపాదించినటువంటి సొమ్మునే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 100 కోట్లు, ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి 100 కోట్లు ఏంటంటే అది ఇక్కడ ఎవరో చెప్తున్నారు, విశాఖపట్నంలో ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి దాదాపు 100 నుంచి 150 కోట్ల వరకు ఒక అభ్యర్థి వైకాపాకి సంబంధించిన అభ్యర్థి పెట్టాడంటే ఎంత భూదోపిడీ ఇక్కడ ప్రజల దగ్గర నుంచి చేస్తే అంత డబ్బులు తీసుకొచ్చి పెట్టగలిగారండి. ఇక్కడ నుంచి దోచేసినటువంటి వనరులు, రాష్ట్రంలో దోచేసిన వనరులతోటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విశృంఖలంగా డబ్బుల్ని వైకాపా నాయకులు ఖర్చు పెట్టారు. అయితే ప్రజలు చాలా విఘ్నతతోటి ఈ అరాచకాలకి చర్మగీతం పాడాలి అనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఓటింగ్ వేశారు. రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో ఏదైతే నేను ఇక్కడ ఒకవైపు ప్రాజెక్టులో మాటన జరిగినటువంటి భూ సంతర్పణలు అలాగే భూ కబ్జాలు ఏదైతే పేద ప్రజల్ని బడుగుల్ని ప్రజల్ని బెదిరించి చేసినటువంటి భూ కబ్జాలు వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి ఒక టాస్క్ ఫోర్స్ వేసి విచారణ జరిపించి ఎవరైతే దోషులు ఉన్నారో వారిని శిక్షించాలి, అదేవిధంగా అభాగ్యులు ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరినీ కాపాడాల్సినటువంటి బాధ్యత ఉందనేటటువంటి దాన్ని కూడా గుర్తు చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ విశాఖ భూ మాఫియాకి సంబంధించిన బాధితులకు అండగా ఉంటుంది. రాబోయే ప్రభుత్వంలో ఏదైతే ఈ అక్రమాలకి అన్నిటికీ సంబంధించిన అంశాల్లో వాస్తవాల్ని వెలుగులోకి తీసి రియల్ రైట్ఫుల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆస్తులు వాళ్ళు అనుభవించేటటువంటి విధంగా చర్యలు ఉపక్రమించే విధంగా మా యొక్క ప్రయత్నం కూడా ఉంటుందని తెలియజేస్తూ అందరూ కూడా సవివరంగా ఈ యొక్క పాత్రికేయ మిత్రులతోటి ఏదైతే నేను ఈ యొక్క అంశాలన్నీ పంచుకున్నానో ఇంత ఓపికగా మీరందరూ కూడా కవర్ చేయడానికి ఇక్కడ రావటం ఉంటుంది కూడా చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజలకి తెలియజేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.